కరీంనగర్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. పాతబజార్ శివాలయంలోని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు భక్తులు. కరీంనగర్ మహాశక్తి దేవాలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. కరీంనగర్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో, అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కనబడుతోంది. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో నేను ఉన్నాను. మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరోవైపు మహాశక్తి ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ప్రత్యేక పూజలు చేశారు. సో ఇక్కడ పురోహితులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. వంశీ గారు చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, పూజలు ఏం జరిగాయి? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఉగాది యుగానికి ఆది, సంవత్సరం మొదటి ప్రారంభం రోజు కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఈ సంవత్సరం అంతా శుభాలను ఆకాంక్షిస్తూ ఆ అమ్మవారిని అర్చించడం జరిగింది. ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో ఉదయాది పూర్వమే అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే భక్తులందరూ వచ్చి ఆ ముగ్గురమ్మవార్లను నమస్కరించుకొని వారికి ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఆ షడ్రుచోభేదమైనటువంటి 6 రుచులతో కూడుకున్నటువంటి ఆ ఉగాది పచ్చడిని, అంటే మనం ఒక సుఖాన్ని సంతోషాన్నే కాక కష్టాలను తట్టుకునే శక్తిని, అలాగే ప్రతి పనిని నిర్వహించే శక్తిని ఆ అమ్మవారిని దగ్గర కోరుకుంటూ ఆ షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం జరిగింది. అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణం, అంటే ఈ సంవత్సరం ఈ రాజ్యము ఎలా ఉంటుంది, అలాగే రాష్ట్రాల మధ్య వ్యవహారం ఎలా ఉంటుంది, అలాగే 12 రాశుల యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మన భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఇది ఉగాది వేడుకలైతే కరీంనగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. అన్ని ప్రముఖ ఆలయాల్లో రద్దీ కనబడుతోంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ, కొండగట్టి, ధర్మపురి క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీ కనబడుతోంది. చాలామంది ఉగాది రోజున గంగా స్నానం, గోదావరి స్నానం ఆచరించి పవిత్రంగా ఈరోజు దర్శన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రముఖ ప్రజాప్రతినిధులు సైతం దేవాలయాల్లో స్వామివార్లను, అమ్మవార్లను దర్శనం చేసుకొని వారు ఉగాది అంతా, ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండాలి అనేటువంటి ఒక ఆకాంక్షనైతే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా, అత్యంత ఆధ్యాత్మికంగా కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.